మరణాత రాకడ దినాల్లోని 12వ సందేశము నోవహు నావ పెండ్లి కుమార్తె ఎత్తబడుట. నోవహు నావ పెండ్లి కుమార్తె ఎత్తబడుట. నేటి దినమునకు ఏర్పరచబడిన పాఠములు ఆదికాండం 19వ అధ్యాయము 10వ వచనం. అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తమ యొద్దకు తీసుకొని తలుపు వేసిరి. రెండవ పాఠం మత్తయి సువార్త 25వ అధ్యాయం 10-11 వచనాలు. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతట తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా. మూడో పాఠం 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కనులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేస్తున్నాము. ఆ జీవం ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు దానిని మీకు తెలియపరుచున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియచేయుచున్నాం. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడని అర్థం ఆయనతో కూడా ఉన్నది. ఈ నోవహు నావ పెండ్లి కుమార్తె ఎత్తబడుట అనే పాఠమును మనం ధ్యానించుకుందాం. ఇందుకొరకైనా మూలవాక్యము ఆదికాండము 7వ అధ్యాయము 16వ వచనం. అప్పుడు యెహోవా ఓడలో అతని అనగా నోవహును మూసివేసెను. దేవుని మాట చొప్పున ఆయన తీర్పు దినమున జలప్రళయము భూమి మీదికి వచ్చినప్పుడు నోవహు ఓడ పక్కన నీరు, అడుగున నీరు, పైన నీరు కలదు. ఈ లోకంలో క్రైస్తవుని బ్రతుకు కూడా అలాగే ఉండును. చుట్టూను ఆపదలతో నిండి ఉండును. కొన్ని ఆపదలు మనిషి తెలివి తక్కువ వలన, అజ్ఞానం వలన వచ్చును. వీటిని ఓడ అడుగున ఉన్న నీటితో పోల్చవచ్చును. మరికొన్ని ఆపదలు ఇతరుల వలన వచ్చును. వీటిని ఓడ పక్కనున్న నీటితో పోల్చవచ్చును. మరికొన్ని కష్టములు పైనుండి దేవుని అనుమతి వలన కలుగును. వీటిని పైనుండి పడు జలధారకు సరిపోల్చవచ్చును. మనకు బుద్ధి చెప్పుటకు, మనలను సరిచేయుటకు దేవుడు వీటిని రానిచ్చును. దేవుడు నోవహును ఓడలోనికి రమ్మో, కమ్ అని పిలిచి తలుపులు మూసివేసెను. అనగా దేవుడు ఆ ఓడలో ఉన్నాడు. అందులో ఉండి నోవహును పిలిచెను. విశ్వాసి జీవితంలో కూడా బహిరంగ శరీరమునకే ప్రభువు శ్రమలు పంపించును, అంతరంగములో ప్రభువు ఉండును. కనుక విశ్వాసి భయపడడు. ప్రభువు ఆపదలను విశ్వాసి లోపలికి ప్రవేశింపనీయడు. కనుక విశ్వాసి భయపడనక్కర్లేదు. దేవుడు మనకు అన్ని సదుపాయములు ఇచ్చి తొదకు రక్షణ కూడా ఇచ్చినను మనుషునికి ఇంకనూ సందేహమే. మనిషి వృద్ధిలోనికి రాకపోవడమునకు కారణము భయం. ఎన్ని కష్టాలు ఉన్నను ప్రభు మన చెంత ఉన్నాడు అను దృష్టి మానవుడు కలిగి ఉండవలెను. ఆయన లేకుండా విశ్వాసిని ఎప్పుడు ఒంటరిగా కష్టములలో ఉంచడు. ఓడలోనికి నీరు రాకపోవడమునకు కారణము ఓడకు కీలు పూసి ఉండుట. కనుక
ఓడ లోపలనున్న వారికి కీడు రాలేదు, మరియు ప్రభువు వారితో ఉన్నారు. ఒకవేళ శరీరమును బట్టి భయము కలగవచ్చును గాని హాని మాత్రం ఉండదు. సొదొమలో దూతలు లోతును లోపలికి లాగి తలుపు వేశారు. ఎందుకనగా బయట శత్రువులున్నారు. అలాగే విశ్వాసికి కష్టములు ఉండును గాని హాని మాత్రం రాదు. మరియు పరలోకమే ఈ నావ అని కూడా చెప్పవచ్చును. భూమి మీదనున్న విశ్వాసులు నావకు పక్కనున్న నీటితో సరిపోల్చవచ్చును. వీరు సంఘమునకు శత్రువులు. అయితే పెండ్లి కుమార్తె 7 సంవత్సరాల శ్రమలు రాకముందే ఆ శ్రమలను చూడకుండానే వెళ్ళిపోవును. అలాగున ప్రభు పెండ్లి కుమార్తె సంఘమును తీసుకొని పోవును. ఉదాహరణకు, ఒక గ్రామంలో ఇంకను 2-3 దినములకు కలహము వచ్చునని తెలిసి ఆడపిల్ల తండ్రి తన బిడ్డ కలహముల లోపల ఉండకూడదు అని తీసుకొని పోయాను. అలాగే 7 ఏండ్లు శ్రమలలో పడకుండా ప్రభువు సంఘమును తీసుకొని వెళ్ళును. ఓడ అరారాతు కొండపైకి వెళ్ళి కిందకు దిగిన రీతిగా పెండ్లి కుమార్తె ఎత్తబడి నూతన యెరూషలేములో 7 ఏండ్ల విందులో నుండి తర్వాత క్రీస్తు ప్రభువు యొక్క 1000 ఏండ్ల పాలనలో బోధ చేయుటకు భూమి మీదకి వచ్చును. నోవహు 120 సంవత్సరాలు ఓడను కట్టుటలోనూ దేవుని గురించి ఇతరులకు చెప్పుటలోనూ ఉండెను. దేవుడు 120 సంవత్సరాలు ఎందుకు ఇచ్చిననగా ప్రజలు మారు మనస్సు పొందుటకు మాత్రమే గాక నోవహు బాగుగా సిద్ధపడుటకు, గొప్ప విశ్వాసిగా తయారగుటకు ఇచ్చెను. అలాగుననే ఇతరులు మారు మనస్సు నిమిత్తమే కాక పెండ్లి కుమార్తె బాగుగా సిద్ధపడు నిమిత్తం కూడా ప్రభువు తన 2వ రాకడ ఆలస్యం చేయుచున్నాడు. 2 పేతురు 3:9 నోవహు విశ్వాసి అయినను మరింత బలపడుటకు గడువిచ్చెను. అలాగే పెండ్లి కుమార్తె సంఘం విషయంలో కూడా జరుగుచున్నది. నోవహు నీతిపరుడు, నిందారహితుడు, దేవునితో నడిచినవాడు. ఆదికాండము 6:9 ఒక మనిషిని గూర్చి మనమేమి అడుగుదుము? అతను ఎవరు? ఏమి చేయుచున్నాడు? అతడు ఎటువంటి వాడు అని అడుగుదుము. దేవుడు లోకమంతయు పారజూచెను, ఒక్కడైనను మంచివాడు కనబడలేదు. ఒక్క నోవహు మాత్రమే నీతిపరుడై ఉండెను. దేవుడు ఏదైనా గొప్ప పని చేయించుటకు ఒక మంచి వారిని ఏర్పరచుకొనెను. కానీ ఒక్కొక్కప్పుడు చెడ్డవారి